వాట్సాప్ లో మెసేజ్లు పెట్టొచ్చు, ఫోటోలు వీడియోలు పంపుకోవచ్చు, ఫేస్బుక్ లో నచ్చింది రాసుకోవచ్చు, జనాలకు లంకె పెట్టొచ్చు, వీడియోలు బుడ్డ సినిమాలు తీసి పబ్లిక్ లకి ఇడవచ్చు. యూట్యూబ్ లో సుతా వీడియోలు చేసి పెడితే అటు లైకులు కామెంట్లే కాదు కాసులు సుతా వస్తాయి. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసి ఇచ్చిరా అంటే తెల్లారే వరకు ఫేమస్ కావచ్చు. వాడుకున్న వాళ్ళకు వాడుకున్నంత జాగుంటది సోషల్ మీడియాలో. అట్లనే సైబర్ దొంగలకు సుతా సందు దొరుకుతుంది. ఇక ముచ్చటేందంటే వాట్సాప్ ను పొట్టు వాడతాన్లు పో. పబ్లిక్ కాదు సైబర్ దొంగలు. 3 నెలలనే ఏం తక్కువ 44,000 మందిని ముంచిర్రంటే చూడు ఇక పంతనం ఎట్లున్నదో. వాట్సాప్ కించి ఫోన్లు చేసుడు, మీకు వచ్చిన పార్సిల్ డ్రగ్స్ ఉంది పక్కా కేసు అవుతుంది, అరెస్ట్ కావద్దంటే అరకోటియాలని బుగులు పట్టిస్తారు. ఓ కొడుకో నిజమే కావచ్చని అడిగినంత చదివిస్తే అటెన్క మోసం జరిగిందని తెలిసి ఏడ్చే కథ అవుతుంది. పోలీస్ ఆఫీసర్ పేరు మీద ఫేక్ డీపీలు పెట్టి మస్తు మందిని బోర్లేసిల్లు. ఆఖరికి కలెక్టర్లను కూడా ఇడవలే బడివేగాళ్ళు. అర్జెంట్ పైకం కావాలి రేపే ఇస్తా అనగానే అబ్బా గంత పెద్దోళ్ళే నన్ను అడిగినరని మురిసిపోయి ఎంబటే కొడతారా. ఒక్క వాట్సాపే కాదు అడ్డమైన లింకులు పంపి టెలిగ్రామ్ నుంచి 22,000, ఇన్స్టాగ్రామ్ నుంచి 20,000, ఫేస్బుక్ 20,000, యూట్యూబ్ లో 4,000 మంది అకౌంట్లు ఉడిచిల్లటు ఉత్తములు. కుద్దు సెంటర్ హోంశాఖోళ్లే చెప్పిళ్ళు. 4 ఏళ్లకి ఇప్పటికి 11 వాళ్ళు పెరిగినాయట సైబర్ కేసులు. కానీ పైసలు వాపస్ తెచ్చుడైతే 100కి 12 కేసులు. ఎక్కువ మటుకు నిరుద్యోగులు, ఇళ్లలో ఉండే అక్కలు, స్టూడెంట్లే మనోళ్ళ టార్గెట్. మీకు లోన్ కావాలన్నా అని ఫేస్బుక్ లో యాడ్ కనబడంగానే ఒత్తుడేనా. అసలే అప్పులుంటే ఇంకో అప్పు కోసం పోతే ఉన్న కాడి కూడుస్తురు సైబర్ దొంగలు. గమ్మత్ ఏందంటే పల్లెటూరుల కంటే పట్టణపోళ్లే బగ్గ మోసపోతాళ్ళు. ఎవడేది చెప్తాది నమ్మి మనం మోసపోతానికి తయారున్నంత కాలం మోసం చేస్తోళ్ళు పుడుతూనే ఉంటారు.